మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుందా జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ 9.99% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల హెచ్చరికలు భారత్ చైనాను దగ్గర చేస్తున్నాయి. గాల్వాన్ ఘర్షణను మర్చిపోయి రెండు దేశాలు చేతులు కలిపే దిశలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో జిన్పింగ్ భారత రాష్ట్రపతికి పంపిన ఓ రహస్య లేఖ రెండు దేశాల సంబంధాల్లో పురోగతికి దోహదపడినట్లు తెలుస్తోంది. చైనాపై అమెరికా ఏప్రిల్లో సుంకాల యుద్ధం ప్రకటించినప్పుడు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నుంచి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక ప్రైవేటు లేఖ వచ్చిన విషయం తాజాగా తెలిసింది. ట్రంప్ టారిఫ్ల సమస్యకు పరిష్కారంగా భారత్ చైనా కలిసి పనిచేయాల్సిందేనని జిన్పింగ్ భావించి ఆ లేఖను పంపినట్లు బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. ట్రంప్ సుంకాల తర్వాత భారత్ కూడా చైనా సందేశాన్ని సీరియస్ గా తీసుకుందని, తర్వాత రెండు దేశాల సంబంధాలు పురోగమించాయని అంచనా వేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చైనా అధ్యక్షుడు పంపిన లేఖలో ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించాలనే సందేశం ఉందని బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. లేఖ అందిన వెంటనే దాన్ని ప్రధాని మోదీకి రాష్ట్రపతి పంపినట్లు నివేదికలో పేర్కొంది. భారత్ అమెరికా మధ్య కుదిరే ఒప్పందాలు బీజింగ్ ప్రయోజనాలకు హాని కలిగిస్తాయేమోనని జిన్పింగ్ లేఖలో ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ను కూడా టారిఫ్లపై తీవ్రంగా హెచ్చరిస్తుండటంతో జూన్ నెల నుంచి భారత ప్రభుత్వం చైనా సందేశాన్ని సీరియస్ గా తీసుకుందని బ్లూంబర్గ్ పేర్కొంది. టారిఫ్లతో విసిగిపోయిన భారత్, చైనా గాల్వాన్ ఘర్షణను మరిచిపోయి వేగంగా కలిసి పనిచేసేందుకు అంగీకరించాయని, దీర్ఘకాలంగా ఉన్న సరిహద్దు వివాదంపై చర్చలను పునరుద్ధరించాలని నిర్ణయించాయని పేర్కొంది. అనంతరం రెండు దేశాల సంబంధాల్లో గణనీయమైన పురోగతి కనిపించిందని తెలిపింది. కొన్ని వారాల్లోనే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన రాకపోకలు ప్రారంభించారని బ్లూంబర్గ్ నివేదికలో ఉంది. భారత్కు ఎగుమతి చేసే యూరియాపై బీజింగ్ ఆంక్షలను ఎత్తివేసింది. చైనా దేశస్థులకు పర్యాటక వీసాల జారీని భారత్ పునరుద్ధరించింది. సరిహద్దు వాణిజ్యం కూడా ప్రారంభమైంది. ఇవన్నీ ట్రంప్ టారిఫ్ల వల్లే సాధ్యమైనట్లు బ్లూంబర్గ్ తెలిపింది. మార్చి నెలలో చైనాపై సుంకాలను ట్రంప్ రెట్టింపు చేసినప్పుడు అమెరికా ఆధిపత్య రాజకీయాలను వ్యతిరేకించడంలో తమతో కలిసి రావాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్కు పిలుపునిచ్చారు. అప్పుడే ఏనుగు, డ్రాగన్ కలిసి పనిచేయడమే ప్రస్తుత సమస్యకు పరిష్కారమని స్వయంగా జిన్పింగ్ చెప్పారని బ్లూంబర్గ్ పేర్కొంది. చైనా ప్రభుత్వ మద్దతు గల వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ అయితే మరింత ముందుకెళ్లి అమెరికా సుంకాలను ప్రతిఘటించడంలో రెండు ఆసియా దిగ్గజాల మధ్య బ్యాలెట్ డాన్స్ అవసరమని రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో మోదీ ఎస్సీఓ సదస్సు కోసం చైనాలో పర్యటించనున్నారు. గాల్వాన్ ఘర్షణ తర్వాత పూర్తిగా దెబ్బతిన్న రెండు దేశాల సంబంధాలు ఇప్పుడు మెరుగయ్యాయి. 7 ఏళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. అమెరికా ఆధిపత్యం చెలాయిస్తే ప్రపంచ పరిస్థితులు ఎలా మారుతాయో చూపేందుకు ఈ సదస్సును ఉపయోగించుకోవాలని జిన్పింగ్ భావిస్తున్నారు. వేరువేరు కారణాలతో అమెరికా విధించిన ఆంక్షలు రష్యా, ఇరాన్, చైనా, భారత్ను ఏమీ చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు ట్రంప్ను ఇబ్బంది పెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రూప్ ఏర్పడింది కూడా సరిగ్గా దానికోసమేనని అంటున్నారు. స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే విషయాన్ని గగ్గోలు పెడుతున్నారు.